శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. హిందూ దేవాలయాల్ని, హిందూ దేవతామూర్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. బ్లాస్ఫెమీ, దైవ నింద పేరుతో సజీవ దహనాలు చేస్తున్నారు. హిందువుల ఆస్తుల్ని దోచుకుంటున్నారు. హిందువులు పూజిస్తున్నారు అనే ఒకే ఒక కారణంతో వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న మహావృక్షాన్ని సైతం కూల్చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితి. నోబెల్ శాంతి బహుమతి సాక్షిగా మొహమ్మద్ యూనస్ చేస్తున్న అశాంతి, అరాచకం. నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ భారతదేశానికి మిత్రదేశమే. అయితే ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? రాడికల్ యూనియన్స్ రెచ్చిపోయి హిందూ మైనారిటీలను ఎందుకు దాడి చేస్తున్నారు? దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి విడదీసి బంగ్లాదేశ్గా ఏర్పడడానికి భారతదేశం సహాయం చేసింది. అదే కోపం ఇప్పుడు. ఆ రోజు నుంచి నిన్నటి పెహల్గామ్ ఇన్సిడెంట్ వరకు పాకిస్తాన్ భారతదేశం మీద తీవ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. కాశ్మీర్ని ఒక అగ్నిగుండంగా మార్చేసింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు తీవ్రంగా త్వరగా మారిపోయాయి. ముఖ్యంగా అక్కడి ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. అభివృద్ధి ఫలాల్ని అందుకోవాలని కోరుకుంటున్నారు. దాంతో సీమాంతర ఉగ్రవాదం అక్కడ సాధ్యం కాదని పాకిస్తాన్ గ్రహించింది. అందుకే వెస్ట్ నుంచి ఈస్ట్కి తన ప్రణాళికలను మార్పు చేసుకుంది. దానిలో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద దాడులు. బంగ్లాదేశ్లో ఈ విధ్వంసానికి కారణం పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళికలే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం మీద విద్యార్థులు దాడి చేయడానికి, షేక్ హసీనా ప్రాణాలతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియా చేరుకోవడానికి కూడా కారణం ఐఎస్ఐయే. రాడికల్ యూనియన్స్ ఇప్పుడు ఇంతగా రెచ్చిపోతున్నారంటే కారణం కూడా ఐఎస్ఐ సపోర్టే. సో ఈ రకంగా బంగ్లాదేశ్లో భారతీయ వ్యతిరేకతకు, హిందూ మైనారిటీల మీద దాడులకి అంతా కూడా ఐఎస్ఐ ప్రణాళికే. ఎందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ రకంగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నారనేది ముఖ్యమైన అంశం. వాళ్ళ ప్రణాళిక చాలా పెద్దది. ఇప్పుడు జస్ట్ బిగినింగే ఇప్పుడు జరుగుతున్న దాడులు. అసలు పాకిస్తాన్ ఐఎస్ఐ అనుకుంటుంది ఏంటంటే, గ్రేటర్ బంగ్లాదేశ్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్ని, అలాగే వెస్ట్ బెంగాల్ని కలిపి బంగ్లాదేశ్తో సహా గ్రేటర్ బంగ్లాదేశ్గా ఏర్పాటు చేయాలనేదే పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు మొహమ్మద్ యూనస్ని అక్కడి ముందు పెట్టి వెనక నుంచి ఐఎస్ఐ నాటకం నడిపిస్తోంది. ఎన్నికలు కూడా జరపకుండా హిందూ మైనారిటీల మీద దాడులు చేస్తూ అశాంతిని రెచ్చగొడుతోంది. ఒక్కసారి గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి తర్వాత బంగ్లాదేశ్ని మొత్తాన్ని గుంపగుత్తుగా పాకిస్తాన్లో కలుపుకోవాలనేదే పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళికలు. అందుగురించే ఢాకాలో రీసెంట్గా ఐఎస్ఐ తన బ్రాంచ్ ఆఫీస్ని ఏర్పాటు చేసింది. ఇస్లామాబాద్ నుంచి ఢాకాకి ప్రతిరోజు సైనికాధికారులు, ఐఎస్ఐ ఏజెంట్లు వచ్చి పోతున్నారు. ఢాకాతో చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే హిందూ మైనారిటీలను దాడులు చేసి వారిని భారతదేశానికి గెంటేయాలనేదే ఐఎస్ఐ ప్రణాళిక. ఈ ప్రణాళికలోని భాగంగానే ఈ దాడులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయాలి? బంగ్లాదేశ్ తోటి అన్ని రకాల వ్యాపార వాణిజ్యాల్ని రద్దు చేసుకోవాలి. ఆల్రెడీ
దీనిలోని భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని చర్యల్ని చేపట్టింది. అయితే ఇవి సరిపోవు. మరింతగా బంగ్లాదేశ్ తోటి విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడుల్ని భారతదేశం ఆపేయాలి. వాటిల్లో అనేక రకాల సహాయ సహకారాల్ని బంగ్లాదేశ్కి నిలుపుదల చేయాలి. అంతేకాకుండా ఢాకాలో కాటన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందంటే భారతదేశం నుంచి వస్తున్న సహాయ సహకారాలే కారణం. వాటిని కూడా స్టాప్ చేయాలి. మన రోడ్డు అలాగే నౌకాయానాలని బంగ్లాదేశ్ ఉపయోగించుకోకుండా మనం కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. అలాగే బంగ్లాదేశ్ దాడుల్లో గాయపడి భారతదేశానికి తిరిగి వస్తున్న హిందువుల్ని కాపాడి వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. అలాగే ఇదే పనిలో చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి రాకుండా కూడా కట్టుదిట్ట చర్యలు భారత ప్రభుత్వం చేపట్టాలి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో చైనా కలవకుండా భారతదేశం దౌత్య ప్రణాళికలను చేయాలి. దీంట్లో ఆల్రెడీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో కలవకుండా భారతదేశం తన ప్రణాళికల్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించింది. దాన్ని మరింత వేగం చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్తో చైనా కలిసినట్లయితే పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోయే అవకాశం ఉన్నాయి. సో గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఐఎస్ఐ ప్రణాళికల్ని మొదటే తుంచేయాలి భారతదేశం. అసలు భారతదేశంలోని ఒక రాష్ట్రం గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ ఆలోచించకుండా సరైన సమాధానం చెప్పడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలి. ఇదిలా ఉంటే మరొక విచిత్రమైన విషయం ఏంటంటే భారతదేశంలో పాలస్తీనాలో ఏదైనా దాడులు జరిగితే ఇక్కడ దానికి వ్యతిరేకంగా మన లౌకికవాదులు, కుహనా లౌకికవాదులు యాత్రలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, విమర్శలు చేస్తారు. అయితే పక్కనున్న బంగ్లాదేశ్లో మన సోదరులైన హిందువుల మీద దాడులు జరుగుతుంటే మాత్రం అసలు మాట్లాడరు. వాళ్ళకేమీ సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ మైనారిటీ ఓట్లు పోతాయన్న భయం. సో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఆ కుహనా లౌకికవాదులకి సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్పడానికి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉండాలి. బంగ్లా సంస్కృతి సాంప్రదాయాల మీదే ఆధారపడిన దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రజలతో వెస్ట్ బెంగాల్ ప్రజలకి అలాగే భారతీయులకి చిరకాలంగా ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలని పాకిస్తాన్ ఇప్పుడు ఐఎస్ఐ భగ్నం చేయాలనే మన హిందువుల మీద దాడులు చేస్తోంది. దీన్ని గుర్తించి భారత ప్రజలు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రజలు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇది ఈరోజు నా అంశం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.